హాయ్ ఫ్రెండ్స్, 17వ తారీఖు ఎస్జిడి పరీక్ష ఇంత ఈజీగా రావడానికి కారణం ఏంటనేది మీకు క్లియర్గా నేను వివరిస్తాను. 17వ తారీఖు ఎస్జిడి ఎగ్జామ్ ఎందుకు ఇంత ఈజీగా వచ్చిందంటే దీంట్లో కూడా రాజకీయ చతురత ప్రదర్శించారు. ఎందుకంటే మీకు ఇక్కడ గమనించినట్లయితే 21వ తారీఖు రాయాల్సిన ఎస్జిటి ఎగ్జామ్ పరీక్షలను 1, 2 తారీఖులు మార్చడం జరిగింది. ఎందుకయ్యా అంటే రాజకీయ భోగాల గురించి, రాజకీయ సెక్యూరిటీ గురించి. ఇది ఎస్జిటి అనే ఎగ్జాము ఇది ఏంటంటే జిల్లా స్థాయిలో పోటీ ఉందని తెలుసో తెలియదో. అలాగే ఒక ప్రాంతంలో ఎక్కడో ఒక ప్రధానమంత్రి ఎక్కడో ఒక ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతంలో ఉన్న సెంటర్ని షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ వీళ్ళు ఆ 2 రోజులు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థులు 20వ తారీఖు రాసే ఎగ్జామ్స్ని 1, 2 తారీఖు పోస్ట్పోన్ చేశారు. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 21వ తారీఖు ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళు పోస్ట్పోన్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకు చదువుకోవడానికి టైం దొరికింది, హ్యాపీగా మాకు చాలా టైం ఉంది, చదువుకోవచ్చు అని చెప్పేసి ఆ డేట్స్లో పోస్ట్పోన్ అయిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఎవరైతే ఉండారో 16, 17 అలాగే 13 తారీఖుల్లో రాసిన వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు చాలా సఫర్ అయిపోతున్నారు, చాలా బాధపడుతున్నారు. అందుకని ఇలా బాధను తగ్గించాలి, రాజకీయ చతురతలో ఇలా బాధను తగ్గించాలి అని చెప్పేసి ఇప్పుడు మీరు గమనించండి. 19వ తారీఖు వరకు కూడా మీకు పేపర్ కొంచెం ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే 17, 18, 19వ తారీఖులు జరిగేవి కూడా ఈజీగానే ఉంటాయి. ఎందుకుంటాయి అంటే వీళ్ళని సైలెంట్ చేయాలి. ఇప్పుడు 17వ తారీఖు అంత చాలా ఈజీగా రావడానికి కారణం అదే. 17వ తారీఖు రాసిన వాళ్ళంతా ఇక సైలెంట్ అయిపోతారు. వాళ్ళు కేసులకు ముందుకు రావడం కానీ లేకపోతే ఇంకా వేరే దానికి వెళ్ళడం కానీ ఏది చేయరు. ఎందుకంటే ఇది రాజకీయ చతురత. అంటే వాళ్ళు ఆలోచించాలి, 17వ తారీఖు ఈజీగా వచ్చిందంటే అందరికీ ఈజీగానే వచ్చి ఉంటుందిగా అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు 17, 18, 19 ఈ 3 డేస్ కూడా మీరు గమనించండి, అన్ని పేపర్స్ ఈజీగానే ఉంటాయి. ఎందుకంటే ఇలా సైలెంట్ చేయాలి, అది బాగా వైరల్ అవుతుంది. ఏమని? మీ రాజకీయ భోగాల గురించి, మీ యొక్క విలాసాల గురించి, మీ సెక్యూరిటీ గురించి మీరు డైరెక్ట్ 2 ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేయగలిగారు. కానీ అభ్యర్థుల విన్నపాలని, అభ్యర్థుల మీ కాళ్ళకు దండం పెట్టి ఎన్నో ధర్నాలు చేసిన స్థితులను మీరు గమనించలేకపోయారు. కనీసం మమ్మల్ని పట్టించుకోలేకపోయారు. ఎప్పుడో డిసెంబర్లో నేను నోటిఫికేషన్ ఇచ్చేవారన్నారు, మరెందుకు ఆ 2 రోజులు మీరు పోస్ట్పోన్ చేయడం జరిగింది అని అంటే కారణం ఏదైనా ఉంది అంటే దానికి ఒకటే, రాజకీయ చతురత. అది గమనించాలి, ప్రతి ఒక్కరు గమనించాలి. రాజకీయ నాయకుడు ఎలాగ సైలెంట్ చేయాలో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఆ 2 రోజులు వచ్చిన వాళ్ళని హ్యాపీగా ఉండారు, అలాగే ఇప్పుడు ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. వాళ్ళ పని ఒక్క దెబ్బకి 2 పిట్టలు అంటారు కదా, అదే సామెత ఇక్కడ. ఆ 2 రోజులు రాయాల్సిన వాళ్ళకి టైం దొరికింది, అలాగే ఇప్పుడు రాసే వాళ్ళందరూ కూడా పేపర్ ఈజీగా ఇస్తున్నాడు. అంటే వాళ్ళని ఇద్దరిని కూడా సైలెంట్ చేశాడు. ఇదే రాజకీయం. లోకేష్ గారు మొన్న అంటున్నారు 24 కేసులు వేశారు డిఎస్సి మీద, కానీ నేను నిలబడ్డాను అంటే దీంట్లో నేను బాగా నలిగాను అని అంటున్నారు. అవునండి, మీరు బాగా నలిగారండి, నిజమే.
నిజంగా నలిగారు మీరు. దీంట్లో బాగా ముదిరిపోయారు. ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో బాగా మీరు నలిగారండి. ప్రతి ఒక్క దాంట్లో నలిగారు. ఎలా కేసులు వేయకుండా చేయాలో, కోర్టులో ఎలాగ లిస్ట్ కాకుండా చేయాలో, అలాగే ఎవరిని అడ్డు పెట్టుకొని అభ్యర్థుల్ని రాంగ్ వేలోకి తీసుకెళ్లాలో, ఎగ్జామ్కి ముందు ఒక పర్సన్ని ఎంటర్ చేసి ఆ పర్సన్ ద్వారాగా ఎలాగ వీళ్ళని డైవర్ట్ చేయాలో కేసు వేసినట్టు, ఇవన్నీ మీరు చాలా బాగా చేశారు సార్. నిజంగా మీరు రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఇక్కడ కూడా రాజకీయ చతురతను ప్రదర్శించారు. చాలా గ్రేట్ నిజంగా. ఎందుకంటే ఆ 2 రోజులు పోస్ట్ పోన్ చేసిన వాళ్ళు ఆనందంగా ఉండారు, హ్యాపీగా ఉండారు. వాళ్ళు ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లా. మొన్నటి వరకు రెస్పాండ్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎవరూ రెస్పాండ్ అవ్వట్లా. పేపర్ 17వ తారీఖు ఈజీగా వచ్చిందని. 17వ తారీఖు కాదు, 18 వస్తుంది, 19వ తారీఖు కూడా ఈజీగానే వస్తుంది. ఎందుకంటే వీళ్ళందరిని సైలెంట్ చేయాలి. అప్పుడు ఆ 2 రోజులు రాసేవాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. తర్వాత వాళ్ళ పని వాళ్ళు సాగించవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న పని. కానీ అది గమనించాలి. అది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. అయితే మీకు ఇక్కడ వచ్చిన క్వశ్చన్లో చూడండి ఏమేమి వచ్చాయో మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇదంతా తెలుగులో వచ్చిన క్వశ్చన్స్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇక్కడ తెలుగులో వచ్చిన క్వశ్చన్స్ మీరు చూడండి. ఇక్కడ చూడండి, మొత్తం ఒకసారి మీరు చదువుకోండి. అలాగే ఇవి సోషల్లో వచ్చిన క్వశ్చన్స్, ఇవి కూడా ఒకసారి చూడండి. ఇది మ్యాథ్స్లో వచ్చిన క్వశ్చన్స్, మీరు ఒకసారి చూసుకోండి. ఇవి సైన్స్లో వచ్చిన క్వశ్చన్స్, మీరు ఒకసారి చూసుకోవచ్చు. కానీ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో మీరు ఇవేవి మైండ్లో పెట్టుకోకుండా చక్కగా రాయండి. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఎగ్జామ్ని రాయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.